రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నందుకు గాను మన దేశం పైన విధించిన 25% టారిఫ్ను త్వరలో తొలగిస్తామంటూ అమెరికా ఇండికేషన్ ఇచ్చింది. అమెరికా ఫైనాన్స్ మినిస్టర్, ట్రెజరీ సెక్రటరీ అంటారు స్కాట్ బెసెంట్ పొలిటికో అనే ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు, మేము ఇండియా పైన విధించిన 25% ఈ పెనాల్టీ రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు విధించిన టారిఫ్ను త్వరలో మేము తొలగిస్తామని. మీకు గుర్తునే ఉంటుంది, ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇండియాతో ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉంది, మా దేశానికి ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తుంది కానీ మా దేశం ఎక్స్పోర్ట్స్ని ఇండియా తీసుకోవడం లేదని ఆరోపిస్తూ, ట్రేడ్ డెఫిసిట్ ఉందని ఆరోపిస్తూ 25% టారిఫ్ విధించాడు. ఆ తర్వాత రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకు గాను మరో 25% విధించానని చెప్పాడు. టోటల్గా 50% అయింది. ప్రపంచంలో ఏ దేశం పైన లేనంత టారిఫ్ మన దేశం పైన విధించారు. మనతో సమానం అంటే బ్రెజిల్ ఒకటే. ఇక రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నందుకు మన పైన విధించానని చెప్పాడు. వాస్తవంగా ఇండియా లార్జెస్ట్ ఎనర్జీ బయర్ కాదు, ఇది మనం చాలాసార్లు చెప్తున్నాం. మనకన్నా చైనా రష్యా నుంచి ఎనర్జీ ట్రేడ్ ఎక్కువ చేస్తుంది. ఆ మాటకొస్తే యూరోపియన్ యూనియన్ కూడా రష్యా నుంచి భారీగా ఎనర్జీ ట్రేడ్ చేస్తుంది. ఉక్రెయిన్ వార్ అయ్యాక రష్యా ఎగుమతి చేసిన ఎల్ఎన్జీలో, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్లో 51% యూరోపియన్ యూనియన్కే చేసింది. ఆ మాటకొస్తే అలాస్కాలో పుటినే ప్రకటించాడు, ట్రంప్ పవర్లోకి వచ్చాక అమెరికా రష్యా ట్రేడ్ మీకు 20% పెరిగింది అని. అందువల్ల అసలు ఈ అదనపు 25% టారిఫ్కు బేసిసే లేదు అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాన్ని తొలగించబోతున్నట్లుగా ఇండికేషన్ ఇచ్చారు. కానీ ఇక్కడ వరకు సంతోషమే, నిజంగానే ఈ టారిఫ్ విధించడమే అన్యాయము, ఇండియాను అనవసరంగా టార్గెట్ చేశారు. నేను చాలాసార్లు చెప్పాను, ఇది రియాలిటీ ఏంటంటే ఇండియా అమెరికా మధ్య ట్రేడ్ డీల్ నెగోషియేషన్స్ నడుస్తున్నాయి. ఆ ట్రేడ్ డీల్ విషయంలో మన పైన ఒత్తిడి తేవటానికి ట్రంప్ ఆడుతున్న నాటకం ఇది అని. ఇప్పుడు కారణం ఏదైనా దాన్ని తొలగిస్తాను అంటే సంతోషం. ఎందుకంటే ఇటీవల అమెరికన్ పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టడానికి కూడా ట్రంప్ అనుమతించాడు. లిండ్సే గ్రాహం అనే సెనేటరు ఈ బిల్లు ప్రతిపాదించాడు. ఈ బిల్లు ఏంటంటే రష్యా పై నుంచి ఆయిల్ కొంటున్న వారిపైన 500% టారిఫ్ విధిస్తానంటూ, దీనికి భారీగా విధిస్తానంటూ బిల్లు పెట్టాడు. సో అందువల్ల ఈ బిల్లు అసలు ఇంకా బిల్లుకు రాకముందే ఇప్పుడు ప్రకటించాడు ఏంటంటే ఉన్న 25%నే విత్డ్రా చేసుకుంటాను అని. కానీ ఇక్కడ వరకు సంతోషం. కానీ డిస్టర్బింగ్ రియాలిటీ ఏంటి అంటే ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నాడు అన్నదానికి ప్రాతిపదిక ఏంటంటే స్కాట్ బెసెంటే చెప్తున్నాడు, రష్యా నుంచి ఆయిల్ కొనడం ఇండియా ఆపేసింది, తగ్గించుకుంది, బాగా ఆపేసే దిశగా పోతుంది. అందుకొరకు మేము ఈ అదనపు టారిఫ్ను తొలగిస్తున్నామని. ఇది కేవలం అమెరికా ఫైనాన్స్ మినిస్టరే కాదు, అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా గతంలో నవంబర్లోనే చెప్పాడు, మోడీ నాకు మంచి మిత్రుడు, నేను బాగా ఆనందంగా లేనని ఆయనకు తెలుసు, నన్ను ఆనందపరచడం చాలా ముఖ్యమని కూడా తెలుసు, అందుకొరకు ఆయన చాలా మంచివాడు, నన్ను ఆనందపరుస్తాడు అని క్లెయిమ్ చేసుకున్నాడు. క్లెయిమ్ చేస్తూ రష్యన్ ఆయిల్ కొనడం ఇండియా తగ్గించేస్తోంది, ఒక్కసారి తగ్గించడం సాధ్యం కాదు, ప్రాసెస్లో తగ్గిస్తూ వస్తుందని ట్రంప్ ప్రకటించాడు. మనీ కంట్రోల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దావోస్లో కూడా ట్రంప్ అదే విషయం చెప్పాడు. ఇండియా మాత్రం ఇప్పటి వరకు ట్రంప్ వ్యాఖ్యలు ఖండించలేదు. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకు అమెరికన్ ఫైనాన్స్ మినిస్టర్ వ్యాఖ్యలు ఖండించలేదు. ఎక్కడా మనకు డేటా, రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ లేటెస్ట్ డేటా పబ్లిక్ డొమైన్లో భారత ప్రభుత్వం పెట్టలేదు. లేదు మేము కొంటున్నాం, అమెరికా చెప్తున్నది తప్పు అని. అందువల్ల అమెరికా ఒత్తిడికి తల వంచి గతంలో ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ను తగ్గించుకున్న చరిత్ర కూడా ఇండియాకు ఉంది. వెనిజులా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ను, అసలు వెనిజులా నుంచి ట్రేడే దాదాపు క్లోజ్ చేసిన చరిత్ర ఉంది. ఇటీవల చబహర్ పోర్టులో కూడా మనము వెనక్కు వస్తున్నాము ట్రంప్ ఎఫెక్ట్ వల్ల అని కూడా వార్తలు వచ్చాయి. సో మీకు ఇరాన్ విషయంలోనైతే ఒకప్పుడు ట్రంప్ శాంక్షన్స్ లేనప్పుడు
10% ఆఫ్ ఇండియాస్ ఇంపోర్ట్స్ వేర్ ఫ్రమ్ ఇరాన్. దాన్ని తగ్గించేశారు. ఆల్రెడీ రష్యా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్స్ భారీగా తగ్గుతున్నాయి. అమెరికా నుంచి ఎల్పిజి కొనటానికి అగ్రిమెంట్ కుదిరింది. అమెరికా నుంచి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. ఇవన్నీ కనబడుతున్నాయి మనకు. అలాగే ట్రంప్ను ఆనందపరచడానికి కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీని మీకు 11% ఉన్నదాన్ని తొలగించారు. ఇటీవలనే మళ్ళీ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇక కాటన్ కల్టివేషన్ అయిపోయి హార్వెస్ట్ అయిపోయింది కనుక ఇప్పుడు మన దేశ రైతులకు ఉపయోగం ఏమీ లేదు. కానీ ఇప్పుడు తొలగించారు. మళ్ళీ సరిగ్గా కోతల సమయంలో మళ్ళీ పెట్టి మళ్ళీ రైతుల వెన్నెముక ఇరక్కొడతారేమో. సో అందువల్ల ఇన్ని రకాలుగా ట్రంప్ ఒత్తిళ్లకు మోడీ ఒప్పుకుంటున్నాడు కనుక రష్యన్ ఆయిల్ పర్చేజెస్ కూడా ట్రంప్ చెప్తున్నట్లుగా, స్కాట్ బెసెంట్ చెప్తున్నట్లుగా ఇండియా తగ్గించిందా అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. మనం అధికారికంగానైతే ట్రంప్ బెదిరింపులను తిరస్కరించాం. ఇండియా మేము అంగీకరించదు. తన దేశ అవసరాలకు అనుగుణంగా, తన దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా మా ఎనర్జీ ఇంపోర్ట్స్ ఉంటాయని చెప్పారు. ఇప్పటి వరకు మీడియాలో వస్తున్న సమాచారం అయితే ఆల్రెడీ ప్రైవేట్ కంపెనీస్, మనకు మెయిన్గా మీకు రిలయన్స్ ఇలాంటి కంపెనీలు రష్యా నుంచి ఆయిల్ కొనడం దాదాపు తగ్గించేశారు, క్లోజ్ చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. సో అందువల్ల నౌ ద గవర్నమెంట్ హ్యాస్ టు కమ్ క్లీన్. నిజంగానే అమెరికా చెప్తున్నట్టు తగ్గించారా లేదా అని. తగ్గిస్తే మాత్రం ఇది కంప్లీట్ కాంట్రాస్ట్. ఎందుకు కాంట్రాస్ట్ అంటే ట్రంప్కు కొత్త ఏమీ కాదు. ఇలాంటి బెదిరింపుల నుంచి వెనక్కి తగ్గడం ట్రంప్కి అలవాటే. కానీ ఎప్పుడు వెనక్కు తగ్గారు? మీకు 2 ఉదాహరణలు చెప్తాను. యూరోపియన్ యూనియన్ పైన గ్రీన్లాండ్ విషయంలో 10% టారిఫ్ విధించాడు. జూన్ నుంచి 25% విధిస్తానని బెదిరించాడు. ఇప్పుడు ఇటీవల దావోస్లో ప్రకటించాడు తాను గ్రీన్లాండ్ పైన మిలిటరీ ఆప్షన్ ఉండదు, దాడి చెయ్యను, అలాగే టారిఫ్ కూడా తీసేస్తున్నా అన్నాడు. మరి ఏమైంది? గ్రీన్లాండ్ ఇస్తామని ఏమైనా ఒప్పుకుందా? ఒప్పుకోలే. కానీ యూరప్ యునైటెడ్గా ట్రంప్ను ప్రశ్నించింది. మీరు ఫ్రాన్స్, జర్మనీ, యూకే, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, నెదర్లాండ్స్ ఏకంగా గ్రీన్లాండ్కు తమ సోల్జర్స్ను పంపడమే కాదు, యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ అమెరికాతో జూలైలో కుదిరిన ట్రేడ్ డీల్ హోల్డ్ చేసి పడేసింది. దాన్ని నిలిపివేసింది. నిలిపివేయడమే కాదు, ట్రేడ్ బజూకా వాడతామని ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ప్రకటించాడు. ట్రేడ్ బజూకా ఏంటి అని నేను ఈ మధ్యనే వీడియో చేశాను, చూడండి. అంటే యూరోపియన్ యూనియన్ దగ్గర ఉన్న ఆయుధం ఏంటి అంటే యాంటీ కోవర్షన్ వెపన్ అంటారు. అంటే యూరప్ను గనక వాణిజ్య రంగంలో ఇబ్బంది పెడితే ఈ యాంటీ కోవర్షన్ వెపన్ వాడతారు. దీని కింద $93 బిలియన్ అమెరికన్ ఎక్స్పోర్ట్స్ను ఆపేస్తామని బెదిరించారు. ఎందుకంటే అమెరికా యూరప్కు మధ్య యూరప్కు లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. 50% ఆఫ్ యూరోప్లోకి వచ్చే ఎఫ్డిఐ అమెరికా నుంచే. అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ పైన ఆంక్షలు పెడతామని బెదిరించారు. అమెరికన్ కంపెనీలు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కు ప్రొటెక్షన్ తీసేస్తామని హెచ్చరించారు. దీన్నే ట్రేడ్ బజూకా అంటారు. ఏం జరిగింది? సో యూరోపియన్ యూనియన్ ప్రతిఘటిస్తే యునైటెడ్గా ట్రంప్ వెనక్కు తగ్గి గ్రీన్లాండ్ పైన నేను టారిఫ్ విధించను అన్నాడు. రెండో ఎగ్జాంపుల్ చైనా పైన ఏం చేశాడు? ఇలాగే బెదిరించాడు. బెదిరించి ఏకంగా 145%, 250% బెదిరించాడు. చైనా ఏం చేసింది? వెంటనే రేర్ ఎర్త్ సప్లైస్ని ఆపేసింది. దాంతో ట్రంప్ తోవకొచ్చాడు. అమెరికా నుంచి సోయా కొనడం ఆపేసింది. బ్రెజిల్ నుంచి, ఇతర సౌత్ అమెరికన్ నేషన్స్ నుంచి కొనడం మొదలుపెట్టింది. వెంటనే ట్రంప్ దిగి వచ్చి చైనాతో తాత్కాలిక అవగాహన కుదుర్చుకున్నాడు. అందువల్ల మనకు యూరోపియన్ యూనియన్ ఉదాహరణ ఉంది, చైనా ఉదాహరణ ఉంది. ఈ రెండింటికి భిన్నంగా ట్రంప్ ఒత్తిడికి తలవంచి ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపు అని చెబితే రేపు ప్రమాదం ఏంటంటే ఇక్కడితో ఆగదు. ఇప్పుడు S-400 మన రష్యా నుంచి కొంటున్నప్పుడు అమెరికా కార్సా కింద, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ కార్సా కింద ఆంక్షలు పెట్టింది. మనం ఏం చేసాం? ఇప్పుడు S-500 కొనాలి, మరి రష్యా నుంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనాలి, వాటన్నిటిపైన ఆంక్షలు మొదలవుతాయి. ఒక్కసారి ట్రంప్కు వినడం మొదలు పెడితే ట్రంప్ ఎక్కడి దాకా తొక్కేస్తాడో ఎవరికీ తెలియదు. ట్రంప్ నోస్ ఓన్లీ ద పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్. సో అది వదిలేసి మనం ట్రంప్ను ఆనందపరచడానికి మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే జరగబోయే ప్రమాదం చాలా ఎక్కువ. దావోస్లో మనీ కంట్రోల్తో మాట్లాడుతూ ట్రంప్ ఇండియాతో ట్రేడ్ డీల్ త్వరలోనే కుదురుతుంది అన్నాడు.
మరి ఇప్పటికీ ఇన్ని కాంప్రమైజెస్ ఉంటే మరి ఆ ట్రేడ్ డీల్లో ఎన్ని కాంప్రమైజెస్ ఉంటాయన్న అనుమానాలు కలుగుతున్నాయి.